జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి, ఒక సైకో, ఒక విధ్వంసకారుడు, ఒక దోపిడీదారుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టారా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా, విమర్శించారా లేదని అడుగుతున్నా. నన్ను కూడా జైల్లో పెట్టేశాడు. నేను మీకోసం పోరాడుతా ఉంటే ఏ కారణం లేకుండా నన్ను జైల్లో పెట్టిన సైకో ఈ జలగా. నన్ను అక్రమంగా జైల్లో పెట్టిన దానికంటే పోలవరాన్ని విధ్వంసం చేసినప్పుడు ఎక్కువ బాధ పెట్టింది. ఒక రాష్ట్రానికి ఒక మంచి ప్రాజెక్టు పోలవరం పూర్తయితే సస్యశ్యామలమయ్యేది రాష్ట్రం. అలాంటి ప్రాజెక్టును నాశనం చేశాడు. నా పైన, మా కుటుంబం పైన వైసీపీ మూక దాడి కంటే ఈ రాష్ట్రంలో రాష్ట్ర భవిష్యత్తుపై వైసీపీ కొట్టిన దెబ్బ నన్ను చాలా బాధ పెడతా ఉంది. మీ జీవితాలు 30 ఏళ్ళు ఎన్నికెళ్ళిపోయినాయి, అవునా కాదా అని అడుగుతున్నా. నాపై అవినీతి ముద్రేసి దూషిస్తా ఉంటే దాన్ని విన్నప్పుడు బాధపడినా, దానికంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు, రాష్ట్రాన్ని గంజాయిమయం చేశారు, రాష్ట్రాన్ని డ్రగ్స్ ఇప్పించి సర్వనాశనం చేశారు. అది ఎక్కువ నన్ను బాధిస్తా ఉంది. ఏ సమస్య అయినా పరిష్కారం చేస్తాం కానీ గంజాయి కానీ డ్రగ్స్ అలవాటైతే వాళ్ళని పరిరక్షించుకోవడం చాలా కష్టం. ఏదేమైనా ఒకటే గమనిస్తున్నా, నేను వస్తానే 100 రోజుల్లో గంజాయి బ్యాచ్ మీద ఉక్కు పాదం పెడతాను. మీ అందరికి హామీ ఇస్తున్నా, మీ బిడ్డలు కాపాడుకునే బాధ్యత తీసుకుంటాను. మా కార్యాలయం పైన దాడి చేశారు, దానికంటే ఈ ముఠా దోచేసిన విధానం, రాష్ట్రానికి జరిగిన నష్టం నన్ను కలవర పెడతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, ఇదే కాకుండా నేను ఒకటే మీకు అందరికి హామీ ఇస్తున్నా. ఈరోజు ఒక పక్క దుర్మార్గుణ్ణి అధికారం అనేది దించడమే కాకుండా నేను ఒక ప్రత్యామ్నాయంతో మీ ముందుకు వస్తున్నా. ఎప్పుడు కూడా సంపద సృష్టించడం నేర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆదాయాన్ని పెంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అభివృద్ధి చేస్తాను, ఆదాయం పెంచుతాను, పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచుతామని మరొకసారి హామీ ఇస్తున్నా. అందుకే సూపర్ 6 అదే మరిగా ప్రజా గళం మేనిఫెస్టో తీసుకొచ్చాం. మా ఆడబిడ్డలు చూస్తే నాకు కొండంత ధైర్యం వచ్చింది. ఆడబిడ్డలో ఒకటే హామీ ఇస్తున్నా, ఆడబిడ్డ నిధి నెలకు 1500, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత నాది.